సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం వెక్టార్ క్యాలిక్యులస్ స్టార్ట్ చేస్తున్నాము. సో వెక్టార్ క్యాలిక్యులస్ స్టార్ట్ చేసే ముందు అసలు జస్ట్ నార్మల్గా వెక్టార్ అంటే ఏంటి, స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ ఆల్జీబ్రా అంటే ఏంటి, వెక్టార్ క్యాలిక్యులస్ అంటే ఏంటో చూద్దాం. సో మనకి తెలిసిందే వెక్టార్ అంటే ఏంటి, స్కేలార్ అంటే ఏంటి. ఫస్ట్ స్కేలార్ అంటే ఏంటి? స్కేలార్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. అదే వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది. డైరెక్షన్. సో మ్యాగ్నిట్యూడ్ అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? టెంపరేచర్ అనుకుందాం. టెంపరేచర్కి డైరెక్షన్ ఉండదు, జస్ట్ మ్యాగ్నిట్యూడ్ నెంబర్ మాత్రమే ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? నెంబర్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? టెంపరేచర్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? వెక్టార్. ఫోర్స్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది. సో వెక్టార్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? ఇట్లా పైన యారో పెట్టి రిప్రజెంట్ చేస్తామన్నమాట. యారో పెట్టి రిప్రజెంట్ చేస్తే దాన్ని వెక్టార్ అంటారు. ఓకే, ఇప్పుడు మనకి వెక్టార్కి స్కేలార్కి డిఫరెన్స్ అర్థమైంది కదా, వెక్టార్ అంటే ఏంటి, స్కేలార్ అంటే ఏంటి అని. సో ఇప్పుడు వెక్టార్ ఆల్జీబ్రా అంటే ఏంటి, వెక్టార్ క్యాలిక్యులస్ అంటే ఏంటో చూద్దాం. వెక్టార్ ఆల్జీబ్రా, వెక్టార్ క్యాలిక్యులస్. సో వెక్టార్ ఆల్జీబ్రా అంటే జస్ట్ ఓన్లీ వెక్టార్స్ గురించి మాత్రమే ఉంటుందన్నమాట. అబౌట్ వెక్టార్స్ అంటే చెప్పుకున్నాం కదా, దేనికైనా మ్యాగ్నిట్యూడ్, ఏదైనా ఫిజికల్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంటే దాన్ని వెక్టార్ అంటాం. వెక్టార్ క్యాలిక్యులస్ అంటే ఏంటి అంటే వెక్టార్ ఫీల్డ్ ఎట్లా చేంజ్ అవుతుంది, వెక్టార్ ఫీల్డ్ ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పేది వెక్టార్ క్యాలిక్యులస్. అబౌట్ చేంజింగ్ వెక్టార్ ఫీల్డ్. ఓకే, నెక్స్ట్ అంటే వెక్టార్ ఆల్జీబ్రాలో ఏం చేస్తాం? వెలాసిటీస్ని కంబైన్ చేయడం కానీ చేస్తాం. వెలాసిటీస్ని కంబైన్ చేస్తాం. సో ఇంకా అంటే వెలాసిటీస్ని కంబైన్ చేయడం ఇంకా వేరే పనులు. సో వెక్టార్ క్యాలిక్యులస్లో ఏం చేస్తాము? వేవ్ నేచర్ ఏంటి, వేవ్ నేచర్ ఎలా ఉంటుంది అండర్స్టాండ్ చేసుకుంటాం. వేవ్ ఎలా ఉంటుంది, లేదంటే మోషన్ ఎలా ఉంటుంది, వేవ్ ఎలా ఉంటుంది, ఫీల్డ్స్ ఎలా ఉంటాయి అనేది వెక్టార్ క్యాలిక్యులస్లో ఉంటుంది. ఇందులో జస్ట్ వెలాసిటీస్ని అలాంటి వెక్టార్స్ని కంబైన్ చేయడం గురించి ఉంటుందన్నమాట. సో వెక్టార్ ఆల్జీబ్రా అంటే ఏంటి అంటే స్కేలార్ ప్రోడక్ట్, వెక్టార్ ప్రోడక్ట్ అలాంటిది. సో ఫస్ట్ స్కేలార్ ప్రోడక్ట్ అంటే ఏంటో చూద్దాం. స్కేలార్ ప్రోడక్ట్ అన్నా డాట్ ప్రోడక్ట్ అన్నా ఒకటి. స్కేలార్ ప్రోడక్ట్ ఆర్ డాట్ ప్రోడక్ట్. స్కేలార్ ప్రోడక్ట్ అంటే ఏంటి? జస్ట్ ఏదైనా టూ వెక్టార్స్ని డాట్ ప్రోడక్ట్ చేస్తే మనకి వచ్చే ఆన్సర్ ఎలా ఉండాలి? జస్ట్ స్కేలార్ నెంబర్ అయ్యి ఉండాలి. సో దాన్ని స్కేలార్ ప్రోడక్ట్ అంటారు. ఇప్పుడు ఏ బార్, బి బార్, ఈ టూ వెక్టార్స్ని డాట్ ప్రోడక్ట్ చేసినప్పుడు ఏ బి కాస్ థీటా వస్తుందన్నమాట. సో ఈ కాస్ థీటాకి కాస్ 0 అయితే మనకి 1 కదా వాల్యూ, అదే కాస్ 90 అయితే మనకి కాస్ 90 వాల్యూ 0. సో ఈ థీటా అనేది థీటా ఈక్వల్స్ టు 0 ఉంటే ఈ వాల్యూ అనేది మ్యాక్సిమం ఉంటుంది. అదే థీటా ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయితే ఇదే వాల్యూ మినిమం ఉంటుంది.
సో ఇప్పుడు ఏ బార్ డాట్ బీ బార్, ఈ 2 వెక్టర్స్ ఉన్నాయి కదా, ఏ బార్ అనేది బీ బార్కి పర్పెండిక్యులర్గా ఉంటే అప్పుడు మనకి వాల్యూ ఎంత, పర్పెండిక్యులర్ అంటే ఎంత, 90 degrees. కాస్ 90 degrees ఎంత అవుతుంది, 0. సో ఈ టోటల్ వాల్యూ మొత్తం ఏమవుతుంది, 0 అయిపోతుంది. అప్పుడు ఈ 2 వెక్టర్స్ పర్పెండిక్యులర్గా ఉంటే అప్పుడు ఏ బార్ డాట్ బీ బార్ అనేది 0 అయిపోతుంది. అదే ఏ బార్ బీ బార్ అనే వెక్టర్స్ పర్పెండిక్యులర్గా లేకుండా ప్యారలల్గా ఉన్నాయి. సపోజ్ ప్యారలల్గా ఉంటే అప్పుడు ఏ బార్ డాట్ బీ బార్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఏ బార్ బీ బార్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది స్కాలర్ ప్రోడక్ట్. ఇప్పుడు వెక్టార్ ప్రోడక్ట్. వెక్టార్ ప్రోడక్ట్ అన్నా క్రాస్ ప్రోడక్ట్ అన్నా ఒక్కటే. వెక్టార్ ప్రోడక్ట్ ఆర్ క్రాస్ ప్రోడక్ట్ అంటే ఇప్పుడు ఏంటి, ఏ బార్ 2 వెక్టార్స్ని క్రాస్ ప్రోడక్ట్ చేసామంటే వచ్చే ఆన్సర్ కూడా మనకి వెక్టార్లోనే ఉంటుంది అని. సైన్ థీటా ఎన్ క్యాప్. సో వెక్టార్ ప్రోడక్ట్ అంటే 2 వెక్టార్స్ని ప్రోడక్ట్ చేసినప్పుడు మనకి వెక్టార్ అంటే ఏంటి, మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ కదా. సో ఎన్ క్యాప్ అనేది డైరెక్షన్ అనమాట. ఇక్కడ ఎన్ క్యాప్ అనేది డైరెక్షన్. సో మనకి ఇక్కడ సైన్ థీటా ఉంది. సైన్ థీటా అనేది ఎప్పుడు మినిమం ఉంటుంది, థీటా ఈక్వల్స్ టు 0 అయితే మినిమమ్, థీటా ఈక్వల్స్ టు 90 అయితే మ్యాక్సిమం ఉంటుంది. సో ఏ బార్ బీ బార్ ఈ 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే ఆర్థోగోనల్గా ఉన్నాయి. అంటే పర్పెండిక్యులర్గా ఉండడం అంటే ఏంటి, ఆ 2 వెక్టార్స్ మధ్య యాంగిల్ అనేది 90 degrees అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఏ మోడ్ బి ఎన్ క్యాప్ అంటే సైన్ థీటా అంటే ఇక్కడ మనం యాంగిల్ అంత తీసుకున్నాం, 90 degrees తీసుకున్నాం కాబట్టి సైన్ థీటా ఈక్వల్స్ టు సైన్ 90 1 అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ సైన్ థీటా రాసుకోవట్లేదు. అదే ఏ బార్ బీ బార్ ఈ వెక్టార్స్ ప్యారలల్గా కానీ యాంటీ ప్యారలల్గా కానీ ఉంటే అప్పుడు ఈ 2 అప్పుడు ఏ బార్ క్రాస్ బీ బార్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏ బార్ క్రాస్ బీ బార్ అన్నా బీ బార్ మైనస్ ఆఫ్ బీ బార్ క్రాస్ ఏ బార్ అన్నా సేమ్. ఓకే, నెక్స్ట్ మనకి స్కాలర్ ప్రోడక్ట్ అయ్యింది, వెక్టార్ ప్రోడక్ట్ అయ్యింది. ఇప్పుడు ఏంటి, ఇవి ఇక్కడ ప్రోడక్ట్ దేనికి చేసాం, ఓన్లీ 2 వెక్టార్స్కే చేసాం. అదే 3 వెక్టార్స్కి స్కాలర్ ప్రోడక్ట్, 3 వెక్టార్స్కి వెక్టార్ ప్రోడక్ట్ చేస్తే ఏమవుతుంది, 3 వెక్టార్స్ కాబట్టి స్కాలర్, 3 వెక్టార్స్ కాబట్టి ట్రిపుల్ ప్రోడక్ట్. సో దీన్ని ఎలా రాస్తాం, స్కాలర్ ట్రిపుల్ ప్రోడక్ట్ని ఏ బార్ డాట్ బీ బార్ క్రాస్ సి బార్. దీన్ని ఎలా రాస్తాం, ఏఎక్స్ ఏవై ఏజెడ్ బిఎక్స్ బివై బిజెడ్ సిఎక్స్ సివై సిజెడ్. ఓకే, ఇలా రాస్తాం. సో ఇక్కడ ఎందుకు మధ్యలో ఇక్కడ స్కాలర్ ట్రిపుల్ ప్రోడక్ట్ కదా, ఇక్కడ ఎందుకు క్రాస్ ప్రోడక్ట్ వచ్చింది అంటే ఈ రెండాటిని క్రాస్ ప్రోడక్ట్ చేస్తే మనకు ఒక వెక్టార్ వచ్చింది. ఇది వెక్టారే, ఇది వెక్టారే. అప్పుడు 2 వెక్టార్కి డాట్ ప్రోడక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, వచ్చే ఆన్సర్ జస్ట్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏఎక్స్ ఏవై ఏజెడ్ ఎందుకు రాసామంటే ఇప్పుడు ఏదైనా వెక్టార్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్. సో అలానే బిసి కూడా క్రాస్ ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి ఇలా చేసాం. ఇది ఫార్ములా అనమాట. నెక్స్ట్ వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్. అంటే 3 వెక్టార్స్కి ట్రిపుల్ ప్రోడక్ట్ చేయడం. ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్.
దీన్ని ఎలా చేస్తాం? ఏ బార్ డాట్ సి బార్ ఇంటూ బి బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ సి బార్. ఇది వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు 4 వెక్టార్స్కి స్కాలార్ ప్రోడక్ట్ చేస్తే ఏమవుతుంది? స్కాలార్ ప్రోడక్ట్ ఆఫ్ 4 వెక్టార్స్ అంటే 4 వెక్టార్స్కి స్కాలార్ ప్రోడక్ట్ చేయడం అనమాట. దీన్ని ఎలా రాయొచ్చు? ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ క్రాస్ డి బార్. దీన్ని ఎలా రాయొచ్చు? ఏ బార్ డాట్ సి బార్ ఇంటూ బి బార్ డాట్ డి బార్ మైనస్ ఏ బార్ డాట్ డి బార్ ఇంటూ బి బార్ డాట్ సి బార్. ఇది 4 వెక్టార్స్కి స్కాలార్ ప్రోడక్ట్ చేయాలంటే మనం ఈ ఫార్ములాని యూస్ చేసి చేస్తాం. అదే వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ 4 వెక్టార్స్ అంటే 4 వెక్టార్స్ని యూస్ చేసి వెక్టార్ ప్రోడక్ట్ ఎలా చేయాలి అంటే వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ 4 వెక్టార్స్. దీన్ని ఎలా రాయొచ్చు? ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ క్రాస్ డి బార్. దీన్ని ఎలా రాస్తాం? ఏ బార్ ఇంటూ బి బార్ క్రాస్ డి బార్ ఇంటూ సి బార్ మైనస్ ఏ బార్ ఇంటూ బి బార్ క్రాస్ సి బార్ ఇంటూ డి బార్. ఇది ఈ ఫార్ములాని యూస్ చేసి చేస్తామన్నమాట. 4 ప్రోడక్ట్స్ని వెక్టార్ ప్రోడక్ట్ చేయాలంటే ఈ ఫార్ములా, అదే 4 వెక్టార్స్ని స్కాలార్ ప్రొడక్ట్ చేయాలంటే ఈ ఫార్ములా.